ఆదివారం నాడు నెల్లూరు జిల్లా కావలి స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందుగల కళ్యాణ మండపంలో కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరి స్టేట్ లెవెల్లో మనం మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన వర్క్ చూసి మనకి టీడీపీ వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్గా ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పదవి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈరోజు బాధ్యత తీసుకోవడం గొప్ప విషయం కాదు. అది తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం మనకి నెత్తి మీద చాలా వరకు బాధ్యతలు వస్తాయి. అవన్నీ గుర్తుంచుకొని పూర్తి చేసి మన కావాలకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మన తటవర్తి రమేష్ గారికి ఒకసారి అభినందనలు జరుపుకుంటూ మరొకసారి అందరూ కనకాలంగా కోరుతున్నాము. ఆర్యవైశ్య సంఘంలో ఎంతోమంది గతంలో చేసిన పెద్దలు ఉన్నారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలిగిన వరకు చేశారు. దానికి 5 రెట్ల నుంచి 10 రెట్లకి మన తటవర్తి రమేష్ 2024లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడైనప్పటి నుంచి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు రకరకాలుగా దైవంగా కానీ, పేదలకు ఏదైనా సహాయ సహకారాలు అందించడంలో కానీ, హాస్పిటాలిటీలో ఉండే వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించడంలో కానీ ఎవరు ఏ పని మంచి పని చేస్తున్నా మన వాళ్ళకు ఉండే అలవాటు ఏంటంటే బరువు పెడతారు తన మీద. వీడు ఎదగకూడదు, వీడి కింద ఎక్కించాల. అది కొంతమందిలో మన స్వభావం అయితే ఉంది. కానీ చేసే వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఎవరైనా సరే రమేష్లో ఏంటంటే చరికావేసి ఒక్క నిమిషం కాపాడతాడు అంటే తర్వాత ఏముండదు. ఎవరు ఏం చెప్పినా, ఏ సలహాలు ఇచ్చినా, ఏ సూచనలు ఇచ్చినా అన్నీ పాటిస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ మధ్యకాలంలో లక్షలు వెచ్చించి ఎన్ని కార్యక్రమాలు చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. పక్కనే ఉన్న మన అమ్మవారి గురికి లక్షల్లో విరాళం ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఈరోజు
స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా నియమించడం అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం మహాసభ పేరుకి వాళ్ళందరూ ఉంటారు, నడిపే కర్తలు వీరు. ఇద్దరిని మద్దుల వెంకట నరసింహ గారిని వేదిక మీదకి రావాల్సింది. గతంలో చిన్నిరామ సత్యనారాయణ గారు చేశారు, ఆయన ముందు ద్వారకానాథ్ గారు చేశారు, వెలుగొండ సుబ్బరాయుడు గారు చేశారు, జయంతి వెంకటేశ్వర గారు చేశారు, ఇంకా చాలామంది మన భీమవరం ఆయన చేశారు, పెద్ద ఆయన అందరూ చేశారు. కానీ ఆర్య వయసులకి పూర్తి స్థాయిలో ఉపయోగపడే కార్యక్రమాలు అయితే గతంలో ఎప్పుడు జరగల. 2010-15 మధ్యలో మనకు పేద ఆర్య వయసులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారో వారికి మహాసభ నుంచి పింఛన్లు ఇవ్వడం జరిగింది. మన కావలిలో నా ఆధ్వర్యంలో నేను మహాసభలో చాలా పదవులు చేశాను. అప్పుడు పేద ఆర్యవయసులకి చిన్న చిన్న టిఫినంగాలు పెట్టుకొని ఆఖరికి మన ఊళ్ళలో పేదారి పనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇంకా కూడా వయసులంటే అందరూ కోటీశ్వరులే, అప్పర్ కుబేరులే అనుకుంటే ఉత్త భ్రమ. మనలో కూడా పేద సార్ అందరూ ఉన్నారు. మనం కూడా మన దగ్గరికి వచ్చి సహాయ సహకారాలు అడిగితే మటుకు మనం పూర్తి స్థాయిలో మన వంతు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎంతోమందికి ఎన్నో దఫాలుగా ఎన్నో విధంగా ఇక్కడ ఇచ్చాం, బయట ఇచ్చాం, రకరకాలుగా ఇచ్చాం. ఎప్పుడు ఇస్తున్నా కూడా ఫోన్ చేసి పలానా రోజులకు ఆర్థికంగా సాయం చేయాలంటే నేను ఇది ఇస్తాను అనేది ఫోన్పే కొట్టేది, డబ్బులు పంపించేది. సేవకు మారు పేరు మన ఆర్య వయసులో. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకునేదానికి వాళ్ళు చూసింది కావలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి. ఒక కావలి మండల స్థాయిలోనే ఇంత మంచి మంచి ప్రోగ్రాములు స్టేట్లోనే ఎవరు చేయలేరు. అలాంటి వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఇంకా జిల్లా అధ్యక్షుడు కూడా చేయలేదండి ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. ఒక కావలి మండల ఆరోగ్య సంఘం అధ్యక్షుడు చేశాడంటే మాకు చాలా గర్వంగా ఉంది అని అతన్ని పిలిచి అతనితో మాట్లాడి మీరు మనమందరం అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన కార్తీక వనభోజన కార్యక్రమం ఒక్కటి చాలండి. మనం ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక్క వ్యక్తి అంత పెద్ద ప్రోగ్రామ్ని ఏ విధంగా చేసి ఊహించుకుంటేనే మనకు అతను కూడా మీరు డబ్బు గురించి ఏమీ ఆలోచించద్దు, మీరు పని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నా కోసం, నా సన్మానం కోసం ఏర్పాటు చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా స్టేజీ మీద ఆదర్శపాయుడు, నా తండ్రి లాంటి వాడు మత్స్య వీరాసం గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యాదయ్య గారు కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు నాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, నేను చేసుకున్న పుణ్యము నాకైతే తెలియదు. నాకు ఈరోజు బావుల నియోజకవర్గంలో ఉండే ఆర్యవైశ్యులందరూ కూడా నాకు ఈ ఏర్పాటు చేయడం నిజంగా నాకు గర్వకారణం. అదేవిధంగా కావలి ఆర్యవైశ్యుల మనుగడే లక్ష్యంగా ముందుకు సాగుతాను. రాష్ట్రంలో ప్రతి వైశ్యుడు పాలన ఎగరేసుకునేలా ప్రవర్తిస్తానని, ఆ పదవికి న్యాయం చేస్తానని చెప్తా ఉన్నాను. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డ మీద నేను కూడా పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు కావలికి నలుమూలల కావలి ప్రాంతానికి మంచి పేరు ప్రసిద్ధి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాను, చేయబోతాను అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆర్యవైశ్యులకి విజయవాడ ఆర్యవైశ్య భవన్ లేదు. టీజీ వెంకటేష్ గారు ఒక పాత బిల్డింగ్ కొనడం జరిగింది అంతకుముందు. ఆ పాత బిల్డింగ్ సైటు కాస్ట్కే కొన్నారు ఆయన. సైట్ మంచి సైట్ అది, దాంట్లో బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో పాత బిల్డింగ్ ఉండింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ని పగలగొట్టడం జరిగింది. కానీ వాళ్ళు తర్వాత కట్టలేదు, వదిలేశారు. ఆ తర్వాత టీజీ వెంకటేశ్వర్ మళ్ళా దాన్ని టేక్అవుట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ వేయడం జరిగింది. లాస్ట్ చిన్నిరామ సత్యనారాయణ గారి టైంలో లాస్ట్ టైం చేసిన
అధ్యక్షుడు తరంలో. ఇప్పుడు దాన్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి వరవ ఫ్లోర్లు అన్ని కంప్లీట్ చేసి బిల్డింగ్ని అధికం చేయాలి. నేను టీజీ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. పాత ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్కి సర్వసభ్య సమావేశంలో టేక్ ఓవర్ చేయడం కూడా జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు ఇచ్చేటప్పుడు ఆయన ఈ రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్యులు అందరూ కూడా ఎవరెవరు మహాసభలోకి డబ్బులు ఇస్తారని చెప్పి అడిగారు. అడిగినప్పుడు గట్టిగా 30 నిమిషాల్లో 8 కోట్ల రూపాయలు అమలు చేయడం జరిగింది. కరెక్ట్గా 30 నిమిషాల్లో టీజీ గారు అంటే టీజీ గారి మీద ఉన్న భరోసా విశ్వాసం అలా ఉంటుంది. ఆ విధంగా ఆ కోణంలో నెల్లూరు జిల్లా నుంచి నేను ఆలోచిస్తా ఉన్న టైంలో నెల్లూరు జిల్లా నుంచి ఎవరు కూడా ప్రకటించలేదు. ప్రకటించినప్పుడు నెల్లూరు జిల్లా అంటేనే ఒక ప్రత్యేకం మన రాష్ట్రంలో. నెల్లూరు జిల్లా పేరు రాలేదు అనే ఒక ఉద్దేశంతో నా కాడైతే డబ్బులు ఉన్నాయని ఇవ్వలేదు. నేను పైకి లేచి నెల్లూరు జిల్లా నుంచి నేను ఒక 25 lakhs ప్రకటిస్తున్నాను అని చెప్పాను. నేను ఇది ఒక చట్టవచ్చి రమేష్ అంకితం కాదు. ఈ నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య ప్రతి ఒక్క ఆర్యవైశ్యకి అంకితం ఇది. అదేవిధంగా కావల్లో ఆర్యవైశ్య భవన్ లేదు ఇంతవరకు. అన్ని జిల్లాల్లో, ఒంగోలు జిల్లాలో ఉంది, అన్ని జిల్లాల్లో ఉంది. కావల్లో ఆర్యవైశ్య భవన్ కట్టాలనుకున్నప్పుడు నా తండ్రి లాంటి వ్యక్తి బస్సు వ్యవసాయ గారికి వెళ్ళడం జరిగింది. అన్న ఇది పరిస్థితి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అంటే నువ్వు ల్యాండ్ చూడముందు అన్నాడు. కర్ణాటక గురవయ్య గారి కుమారుడు కర్ణాటక శివాజీ 1/2 acre ల్యాండ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే దానికి ఇప్పుడు మట్టి తోలుతా ఉన్నాం. దానికి కర్ణాటక గురవయ్య గారి పేరు, వాళ్ళ దమ్మపత్రి పేరు కూడా పెట్టడం జరుగుతుంది. దానికి ముందుగా నేను ఒక 25 lakhs ప్రకటించాను. రెండో వ్యక్తిగా బస్సు వీరసాయి గారు 25 lakhs ప్రకటించారు. మోటర్ నరసింహరావు గారు 25 lakhs ప్రకటించారు. పచ్చిపులుసు వెంకన్న ప్రకటించారు 25 lakhs. మా బావగారు అశోక సుబ్రహ్మణ్యం గారి కుమారుడు అశోక్ మహేష్ ఒక 25 lakhs ప్రకటించాడు. అదేవిధంగా ఎంతో మంది మన బాబురావు గారు కానీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి రేపటి ఈరోజు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడేటట్టు కావలి ఆర్యవైశ్య భవన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కావాలని నలుదిక్కల ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కావల్లో ఆర్యవైశ్యుల పేరు నిలబెట్టేటట్టు ఈ యొక్క కార్యక్రమాలే కాదు, జరగబోయే రోజుల్లో కూడా రకరకాల కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఇప్పుడు రాయలసీమకి మహాసభ అధ్యక్షుడు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు వస్తుంది మన జిల్లాకి మహాసభ అధ్యక్షుడు. ఆ మహాసభ అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆ రోజు కూడా మనకి మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చుకోవాలి మనం. తర్వాత ఇప్పుడు అర్బన్ అధ్యక్షుడు ఉంది. నెల్లూరు జిల్లా అర్బన్ అధ్యక్షుడు అంటే నెల్లూరు టౌన్ ఒకటే మాత్రమే నెల్లూరు టౌన్ అధ్యక్షుడు ఉంటాడు. అర్బన్ అంటే రూరల్ అంటే అర్బన్ వరకు ఒకరే ఉంటారు. రూరల్ అంటే మనకు వస్తుంది, కావాలని వచ్చింది. ఇప్పుడు అది ఒక అద్భుతమైన వ్యక్తి కావాలి. ఇప్పుడే యాదగిరి గారితో చెప్పిన నేను జిల్లా మొత్తంలో ఉండే మండలాలన్నీ కూడా రూరల్ కింద వస్తాయి. ఆ రూరల్ జిల్లా అధ్యక్షుడు అంటే చిన్న విషయం కాదు. అది ఒక అద్భుతమైన పదవి. అది ఆ పదవిని మన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి చేస్తామంటే టీజీ గారి ముందు పెట్టి ఆ కమిటీలో పెట్టి మనం యాక్సెప్ట్ చేయించుకోవచ్చు. మనం ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కావాలి పొందడానికి అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని కూడా ఇక్కడ మన వాళ్ళు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.